కృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజునప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు భక్త కన్నప్ప ప్రభాస్తో చేయాలి. అది ఎప్పుడు ఆచరణలో ఎప్పుడు ఉండొచ్చు. మరి అయితే అందరూ అడుగుతున్నారు. మరి మన శివరాత్రి రోజు కూడా కృష్ణరాజు గారి సినిమా ప్రతి శివరాత్రికి భక్త కన్నప్ప వేస్తారు ఆయన సినిమా. అందరూ నాకు కామెంట్స్ పెట్టారనమాట, ఇది మళ్ళీ అన్నయ్య వేయాలి, మా ప్రభాస్ అన్న వేయాలి క్యారెక్టర్ అని. చూద్దాం మరి అవకాశం ఉంటే తప్పకుండా. బాహుబలిలో కూడా శివుడు భక్తుడే కదా, శివ భక్తుడు, ఆయనకి సినిమాలు ఎక్కువ. మరి ఆయనకి కూడా టైం కుదరాలి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి అయిపోయాక ఉంది. కృష్ణరాజు గారి బొబ్బిలి బ్రహ్మన్న కానీ ఇవి కానీ చాలా చాలా బాగుంటాయి. మీకు ఆయన సినిమాల్లో ప్రభాస్ గారు ఏది చేస్తే బాగుంటుంది? అది కృష్ణరాజు గారి ఒపీనియన్. భక్త కన్నప్ప మీకు పర్సనల్గా ఇది? నాకైతే మన ఊరు పాండవులు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు చిరంజీవి గారు చిన్నవాడు కదా, ఈ క్యారెక్టర్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ స్నేహితులే కదా, కలిపి చేస్తే బాగుంటుందేమో, అద్భుతంగా ఉంటది. చరణ్ తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిపి కొత్త రకంగా తీసి అదే సినిమాని కొంచెం మార్చి చేస్తే బాగుంటుందేమో అని. అంటే ప్రభాస్ గారు ఒక మాట అంటారు, ఎవరు చెప్పినా పెదబజ్జి భక్త కన్నప్ప మనూరు పాండవులు బొబ్బులు బ్రహ్మన్న, అది మీరు తప్ప ఎవరు చేయలేరు, దాన్ని నేను ముట్టుకోను అంటారు ఆయన. అది ఓన్లీ మీరే తప్ప ఇంక మేము ఊహించలేము, కనపడలేదు అసలు. అసలు ఏం సినిమాలు అవి ఆ భక్త కన్నప్ప ఏంటి? అసలు మనూరు పాండవుల్లోని మేకప్ లేకుండా అసలు అది ఎవరైనా చేయగలరా పెదబాజీ? అసలు ఇంపాసిబుల్ అంటారు ఆయన. అదే అబ్బో అసలు అద్భుతమైన. అప్పుడు 6 feet అంటే అప్పుడు స్టార్టింగ్ లో కృష్ణరాజు గారి అద్భుతంగా ఉంటుంది చాలా అండి. బొబ్బిలి బ్రహ్మణ క్యారెక్టర్ ఆయనే చేయగలడు, అవి టచ్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు అనేసి ప్రభాస్ గారు అంత గొప్ప. మాకుంది ఓప్స్ ఆయన మీద, ఆయన డెఫినెట్ గా చేయగలడు ప్రభాస్ అని. కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యలేను అని చెప్తారు.